స్థానిక ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి పూర్తి కాలేదు. అమలు కాని పథకాలతో ప్రభుత్వం పబ్బం గడుపుతోంది. ఆలేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సంక్షేమ పథకాలు గాని 6 గ్యారంటీలు కానీ ఎక్కడా అమలైనట్టుగా లేదు అని, కేవలం ప్రజలే మభ్యపెట్టే విధంగా ప్రజల్ని మోసం చేసే దిశలో ప్రభుత్వ వైఖరి ఉందని అన్నారు. 6 పథకాలలో కనీసం ఏ ఒక్క పథకం కూడా పూర్తి కాలేదు. ఇలాంటి ప్రభుత్వం కేవలం పబ్బం గడుపుకోవడానికి మాత్రమే మోసపూరిత ఆలోచనతో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్ లో జనవరి 26న 4 పథకాలు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ నేటి వరకు ఒక్క పథకం కూడా అమలు కాలేదు. ఇకనైనా రేవంత్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించాలని, ప్రజల్ని లేనిపోని మనోభావాలకు గురి చేసే విధంగా ప్రవర్తించొద్దని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కేవలం లబ్ధి పొందడానికి మాత్రమే గ్రామ సభలు పెట్టి ఇంద్రమ్మ కమిటీలకు అర్హులు కాకుండా అనర్హులుగా పేర్లు పెట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా కాలయాపన చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వంపై ప్రజలందరూ తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి స్ఫూర్తి వాళ్ళ దేశానికి విరుద్ధంగా వచ్చినటువంటి అదేవిధంగా స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా ఇవాళ ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ ఎత్తనో ఇవాళ కేసీఆర్ గారు కూడా తెలంగాణ స్వాతంత్రం తేవడానికి, తెలంగాణ సాధించడానికి తెచ్చినటువంటి వాళ్ళ గొప్ప విషయం. ఇదే రోజు మరి నిజంగా ఆ రోజు మహాత్మా గాంధీ స్ఫూర్తితో తెచ్చినటువంటి స్వాతంత్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 420 రోజులైంది. 400 హామీలు ఇచ్చిండ్రు. వాటిని అమలు చేయాలని చెప్పి మరి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ మరి మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇవ్వడం ఎందుకంటే 420 రోజులైనాయి, 420 హామీలు ఇచ్చిండ్రు. మరి ఇప్పటికైనా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఇవాళ చూస్తూ ఉన్నాం. మనం అందరం ప్రజాపాలన అని చెప్పి పెట్టిరు. ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇవాళ మళ్ళీ గ్రామాలలో వచ్చి మళ్ళీ ఇవాళ మీరు ఒకవేళ మీ స్కీమ్ రాకుంటే దరఖాస్తులు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. అంటే నిజంగా వాళ్ళ ప్రజాపాలననే దరఖాస్తులు తీసుకున్నారు. సమగ్ర సర్వే చేసిర్రు. సమగ్ర సర్వే ప్రకారంగా వాళ్ళ దగ్గర అన్ని లిస్టులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి గ్రామాలకు వచ్చి ఆ లిస్టులు చదివి అంటే ఏదైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో ఆ పేదవాళ్లకు ఇవ్వకుండా మళ్ళా కొత్తగా దాంట్లో ఇవి అవి పేర్లు చెప్పి అయినా ఎవరికైనా రాకుంటే మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకోమంటున్నారంటే ఈ పథకాలన్నింటినీ కూడా ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తుందని మనందరికీ తెలుస్తూ ఉంది. ప్రజాపాలన అంటే ఈ విధంగా ప్రజాపాలన ఉందా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ రైతు రుణమాఫీ మనం అందరం చూస్తున్నాం. దాదాపుగా కేసీఆర్ హయాంలో 75,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. కానీ ఇవాళ రుణమాఫీ ఇవ్వకుండా ఇవాళ రుణమాఫీ పేరు చెప్పి ఇస్తున్నామని చెప్పి మళ్ళీ ఇవాళ దాదాపు 14 నెలలు 420 రోజులు అయిన తర్వాత కూడా ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు? ఏదైతే చిన్న గ్రామం ఉందో ఆ చిన్న గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఏదైతే ఇచ్చినామని చెప్పి పేరు చెప్పి మామా అనే ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవాళ నిజంగా బాధాకరమైన విషయం ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత పోతే రేషన్ కార్డులు ఆనాడు 6,50,000 రేషన్ కార్డులు మేమేం అక్కడ ఇక్కడ ప్రచారం చేయకుండా కేసీఆర్ హయాంలో 6,50,000 రేషన్ కార్డులు ఇస్తే ఇవాళ రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పి పేరు చెప్పి దానికి ఒక పెద్ద ప్రోగ్రాం చెప్పి దానికి ప్రజా ధనవంత దుర్వినియోగం చేస్తూ ఇవాళ ఎక్కడ రేషన్ కార్డు ఎవరికి ఇస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. అది కూడా చిన్న గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ఇస్తున్నామని మొత్తమే స్కీమ్ అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడానికి ఇది ఒక ప్రయత్నం. కానీ ఇవన్నీ కూడా చూస్తే అంటే ప్రజలను మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ 420 రోజులైన దాని మీద ఇవాళ వినతి పత్రం మహాత్మా గాంధీ గారికి ఇచ్చినాం. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆయన స్ఫూర్తితోనే ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఏర్పడినటువంటిది ఏ హామీలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తూ ఉన్నారు ప్రజలు. ఇప్పటికైనా మహాత్మా గాంధీ వాళ్ళ కళలు వచ్చి బుద్ధి ప్రసాదించాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇవన్నిటికి కూడా ఏదైతే స్కీములు ఏదైతే చెప్పిండ్రో ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. ఆ మోసానికి ప్రతీకగా ఇవాళ మహాత్మా గాంధీ వారి జ్ఞానం చేయాలని చెప్పి వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఇవాళ ఈ ప్రతిపత్రాలు ఇస్తూ ఉన్నాం. ఇంకా కూడా మున్ముందుగా
ప్రజల కోసం కొట్లాడితే ఇవాళ కేసులు పెడతా ఉన్నారు, రైతుల కోసం కొట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. మనం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరి రైతు ధర్నా ఏర్పాటు చేస్తే పర్మిషన్ ఇవ్వకుండా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మేము అసలు ఇందిరా పార్క్ దగ్గర ఏం అసలు ధర్నా చేయనిస్తలేరు, ఇందిరా పార్క్ తీసేస్తామని చెప్పినాం, మేము గడీలను బద్దలు కొట్టి ఇక్కడ ప్రజాస్వామ్యంగా ప్రజాపాలన ఏర్పాటు చేస్తామన్నారు. కానీ 2 సార్లు నల్గొండ జిల్లాలో కోర్టుకు పోయి కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ఇవాళ మరి మొన్న ధర్నా నిర్వహించినాం. ఆ ధర్నాలో వేల మంది, అంటే ఎక్కడ లేనటువంటి రైతాంగం అందరూ కూడా మరి ఎక్కడైతే ఇస్తలేరు, ఏ స్కీమ్ కూడా అమలైతలేదు, రైతు రుణమాఫీ జరుగుతలేదని చెప్పి అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసిండ్రు. మొన్న చూసినాం. ఇంకా దాన్ని అనేక చిలువలు పలువలుగా రకరకాలుగా చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఇది మంచి పద్ధతి కాదు. మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే మీకు అబద్ధపు హామీలతో మీరు ప్రజాస్వామ్యంలో పరిపాలన చేస్తూ ఉన్నారో, అది ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయమని అడుగుతూ ఉన్నాం. హామీలు అమలు చేయమని అడిగితే కేసులు పెడతా ఉన్నారు, రకరకాల కేసులు. కేసీఆర్ కుటుంబాన్ని ఒక టార్గెట్గా చేసి, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా లేదు. వాళ్ళ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నిన్న మరి ధర్నా చేస్తే ధర్నాకు కూడా మాకు ఎవరు రాలేదని చెప్పి అలువలు చెలువలుగా మాట్లాడుతున్నటువంటి మాట చూస్తే అపహాస్యం వేస్తూ ఉంది. అందుకే మేము అందరం కూడా కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మరి రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేయాలి. లేకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. గ్రామాన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. రేపు ఇవన్నీ స్కీములు ఎందుకు పెడతా ఉన్నారంటే, ఇవాళ ఒక చిన్న గ్రామానికి ఎందుకు పెడుతుందంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఆనాడు ఏ విధంగానైతే మరి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవాళ వస్తూ ఉన్నాయో, ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఏ విధంగానైతే ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగానైతే ఆనాడు అబద్ధం మాటలతో ఏ విధంగానైతే పాలనకు వచ్చిందో, ఇవాళ మళ్ళీ ఈ ఎలక్షన్లలో ముందు అన్ని స్కీములు ఏదో పెట్టినట్టుగా పెట్టి చిన్న గ్రామాలకు ఇచ్చినట్టుగా ఇచ్చి రేపు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో గెలవాలనే ఒక మోసం చేయాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరూ కథానాయకులు కావాలి. వీళ్ళు పెట్టినటువంటి స్కీమ్లు ఏదైతే పూర్తి చేయనటువంటి అన్నీ కూడా గ్రామంలో వివరించాలి. ఎందుకంటే రైతు భరోసా ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. తర్వాత రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ కూడా ఇప్పటి వరకు సక్రమంగా జరగలేదు. ఏ స్కీమ్ అయినా ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ ఓట్లేసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళకు ప్రజాక్షేమం కానీ ప్రజా సంక్షేమం కానీ ఏది కూడా అమలు చేసే ప్రయత్నం లేదు. అందుకనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నుంచి 420 రోజులు అయినాయి. దాదాపు 570 మంది రైతు ఆత్మహత్యలు అయింది. తర్వాత ఇవాళ స్కూళ్ళల్లో పురుగులన్నం తిని 57 మంది విద్యార్థులు చనిపోయిండ్రు, 40 మంది నేతన్నలు చనిపోయిండ్రు. అంటే ఏం సాధించిండ్రు, ఏం తెచ్చిండ్రు? ప్రజాపాలన అంటే ఏమైనా ప్రజలలో ఉన్నటువంటి స్కీములు ఇవ్వకుండా పేద ప్రజలను మరి చంపడానికేనా, పేద ప్రజలను మరి నిర్బంధించడానికేనా, లేకుంటే ఏదైనా ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే కేసులు పెట్టడానికే ప్రజాపాలన అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా కేసులకు దీనికి ఎవరికి భయపడరు. ఇది ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా గ్రామాల స్కీములు అమలయ్యేదాకా ప్రతి ఒక్కరికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, కొట్లాడుతుంది.